మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అనూహ్యంగా డిఎస్సి కంటే ముందుగా టెట్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అండ్ మరియు టెట్కి మరియు డిఎస్సి మధ్య 45 రోజుల వ్యవధితో ఖచ్చితమైన షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు టెట్ డిఎస్సి టీచర్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ అందరికీ ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. టెట్కి ప్రిపేర్ అవ్వాలా, డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా? సో దీని కన్ఫ్యూజన్ క్లారిటీ ఇవ్వడం కొరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరూ వీడియో పూర్తిగా చూడండి, చూసి మీ యొక్క సమయాన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. సో టెట్ మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? జూలై 17 నుండి 30 తారీఖు వరకు ఆన్లైన్. ఇప్పటివరకు మనకి ఓఎంఆర్ విధానంలో ఇంతకుముందు వరకు జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం డిఎస్సి సిబిఆర్టీ విధానంలో ఆన్లైన్ విధానంలో జరగబోతుంది. జూలై 17 తారీఖు అంటే మనకేంటి, ఇప్పుడు మార్చిలో ఒక 15 రోజులు, ఏప్రిల్, మే, జూన్, జూలైలో 15 రోజులు, మొత్తం 120 రోజులు మనకి డిఎస్సికి టైం ఉంది. టెట్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? మే 20 తారీఖున టెట్ ఉంటుంది. దీనికి ఎన్ని రోజులు? దాదాపుగా 60 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఎవరైతే ఇప్పుడు టెట్ ఎవరికి చదవాలి, డిఎస్సి ఇప్పుడు రెండింటికి ప్రతి ఒక్కరు ఎలిజిబులే. మరి దేనికి చదవాలి? టెట్లో స్కోర్ పెంచుకోవాలా లేదా డిఎస్సికే ప్రిపేర్ అవ్వాలా? ఇది అందరికీ అభ్యర్థులకు ఉన్న కన్ఫ్యూజన్. సో దీన్ని క్లారిటీ చేయడం కొరకు వీడియో చేయడం జరుగుతుంది. ఇక అందరూ కూడా గుర్తుంచుకోవాలి, స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరు కూడా దాదాపుగా టెట్కి ప్రిపేర్ అవ్వకండి. మెయిన్ ఫోకస్ డిఎస్సికి చేయండి. ఎందుకు అంటే ఎడ్జిట్తో కంపేర్ చేసుకున్నప్పుడు, పేపర్ 1తో కంపేర్ చేసుకున్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ టెట్కి మరియు డిఎస్సికి మధ్య సిలబస్లో తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా ఒక 60 to 70% సిలబస్ తేడా ఉంటుంది. మీరు ఇప్పుడు టెట్లో ఒక 5 మార్కులు, 6 మార్కులు, 3 మార్కులు తేడా కొరకు మీరు టెట్కి ప్రిపేర్ అయినట్టయితే విలువైన 60 రోజుల సమయాన్ని మీరు కోల్పోతారు. ఉన్న 120 రోజుల్లో సగం రోజులు మీరు కోల్పోయినట్టయితే ఈ మిగతా గ్యాప్లో డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం కష్టమవుతుంది. ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ తేడా ఉంది కాబట్టి. సో స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరున్నారో, అది మీకు టెట్లో తక్కువ స్కోర్ ఉన్నా సరే మీరు డిఎస్సికే ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే పేపర్ 2 క్వాలిఫై కాలేదు, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2, టెట్ పేపర్ 2 క్వాలిఫై కాని వాళ్ళు మాత్రం టెట్కు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎడ్జిట్లో టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్, టెట్ అండ్ డిఎస్సి రెండింటి సిలబస్ దాదాపుగా ఒక 80% సమానం ఉంటుంది. సో అప్పుడు ఎడ్జిటి వాళ్ళు మరి ఎవరు ప్రిపేర్ అవ్వాలి? టెట్కి ఎవరు ప్రిపేర్ అవ్వాలి, డిఎస్సికి ఎవరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎవరికైతే 100 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చున్నాయో, 90 to 100, 90 నుండి 100 మార్కుల మధ్య ఉన్నారో, ఇది బార్డర్ అనుకోండి. దీనికంటే తక్కువ ఉన్న వాళ్ళు, 90 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టెట్కి ప్రిపేర్ అవ్వండి. ఈ 80% సిలబస్ ఏదైతే కంబైన్డ్ ఉంటుందో, టెట్కి డిఎస్సికి మధ్య కంబైన్డ్ సిలబస్ ఉంటుందో, ఈ సిలబస్ ఫస్ట్ చదవడానికి ప్రయత్నించి మిగతా సిలబస్ టెట్ అయిన తర్వాత చదివే విధంగా చూడండి. ఎవరైతే ఇప్పుడు 100 మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చున్నాయో టెట్లో, వీళ్ళు ఖచ్చితంగా టెట్ దాని మీద దృష్టి సారించకండి. మీ యొక్క ప్లాన్ డిఎస్సికి, ఇప్పుడు ఏదైతే డిఎస్సికి చదువుతున్నామో అదే డిఎస్సి మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ పెరిగి ఒక 5-6 మార్కులకి మనం కేటాయిస్తున్న సమయం ఎంత? 60 రోజులు, చాలా విలువైన సమయం. సో ఇక్కడ పెరిగి 5-6 మార్కులకి 60 రోజులు అనేది వర్త్ కాదు. సో అందువల్ల ఎవరికైతే 100 మార్కుల కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సికి ఫోకస్ చేయండి. 100 మార్కుల కంటే తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళు టెట్ మీద ఫోకస్ చేయండి. ఇది చాలామంది అడిగేది ఒకటి ఏంటి, 120 రోజుల సమయం ఉంది, ఈ 120 రోజుల్లో డిఎస్సిని క్రాక్ చేయగలనా, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మరి సిబిఆర్టీ సిలబస్లో విధానంలో ఇస్తున్నారు, నామినేషన్ ఉంటుందా లేదా? ఫస్ట్ 120 రోజులు అనేది ఈ సమయం సరిపోతుంది.
మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, మొత్తం సిలబస్ని మొత్తం సబ్జెక్ట్స్ని ఒక 3 పార్ట్స్ చేద్దాం. అందరూ ఖచ్చితంగా ఏ బిట్టు మిస్ చేయని సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఏంటి? కంటెంట్ అంటే సోషల్ అండ్ సైన్స్, తెలుగు. ఓకే, ఈ 2 సబ్జెక్ట్స్లో ఎవరు ఒక మార్క్ కూడా మిస్ చేయడానికి ప్రయత్నించరు. ఖచ్చితంగా అందరికి మార్క్స్ వస్తాయి. ఫస్ట్ మీకు ఈ 2 సిలబస్ని 2 సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోండి. దీంట్లో ఏ బిట్ ఇచ్చినా ఏ రకమైన క్వశ్చన్ ఇచ్చినా మనం బై మార్క్స్ తెచ్చుకునే విధంగా ఉండాలి. కంటెంట్లో 9, 9, 18, 9 + 9 18, తెలుగులో 9, 27 మార్కులు. ఈ 27 మార్కులు మినిమం 25 మార్కులు వచ్చే విధంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఇంగ్లీష్, మ్యాథ్స్. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. దీంట్లో అందరికి దాదాపు 27కి 25 ఈ విధంగానే అందరు గట్టిగా అవుతారు. ఏ ఒక్క బిట్ మిస్ చేయరు. దీంట్లో బిట్ మిస్ అయిందంటే ఇక మనం కాంపిటీషన్ వైదొలిగినట్టే. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఈ 2 సబ్జెక్ట్ చాలా మందికి హార్డ్ అనిపిస్తాయి. దీంట్లోనే ఇదే స్కోరింగ్ సబ్జెక్టు. దీంట్లో ఎవరైతే గట్టిగా నేర్చుకుని ప్రాపర్గా మీరు క్వశ్చన్స్ చేస్తారో ఇక్కడనే వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే కొందరికి ఎక్కువ మార్కులు, దీనిలో సమానం. నువ్వు 27 తెచ్చుకుంటూ ఇంకోళ్ళు 25 తెచ్చుకుంటారు, ఇంకోళ్ళు 23 తెచ్చుకుంటారు, అంతే తేడా. మధ్యలో టాపర్కి మీద వాళ్ళకి గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఈ ఇంగ్లీష్ మ్యాథ్స్లోనే తేడా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? కొంతమంది ఇంగ్లీష్ వచ్చు, కొంతమందికి ఇంగ్లీష్ రాదు, కొందరు మ్యాథ్స్ వచ్చు, కొంతమంది మ్యాథ్స్ రాదు. సో దీంట్లో మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ మీకు డిఎస్సిలో. ఫస్ట్ ఈ 2 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మ్యాథ్స్కి రండి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏంటి? ట్రై మెథడ్, మెథడ్స్ 15 మార్కులు, పర్స్పెక్టివ్ 10 మార్కులు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు. పర్స్పెక్టివ్ ఏ విధంగా నేర్చుకోవాలి? టోటల్గా మీకు ఏ విధంగా ఉంటుంది? జ్ఞానాత్మకంగా అన్ని గుర్తుంచుకునే విధంగా ఉంటుంది. టోటల్ 6 సబ్జెక్ట్స్ 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ 6 టాపిక్లో 3 టాపిక్స్, ఫస్ట్ టాపిక్, థర్డ్ టాపిక్, 6th టాపిక్. ఈ 3 టాపిక్లు ఏ విధంగా ఉన్నాయి? మనకు అర్థం సైకాలజీ సంబంధించి చదువుకున్నాం ఆల్రెడీ. చరిత్ర అనేది, విద్యా చరిత్ర అనేది మనకు మంచిగా గుర్తుంటుంది. కింద హక్కులు, చట్టాలు, దానికి సంబంధించిన టాపిక్ గుర్తుంటుంది. అంటే ఎక్కువ సొల్లు ముచ్చట లేకుండా క్లియర్గా అది చదువుతూ గుర్తున్న విధంగా ఉంటుంది. ఫస్ట్ ఈ 3 టాపిక్లు నేర్చుకోండి. ఈ 3 టాపిక్స్ అయిన తర్వాత మిగతా తాత్విక భావాలు కానీ, సమకాలీన అంశాలు కానీ అవి తర్వాత నేర్చుకోండి. దీంట్లో 10 మార్కులు ఈ 3 నేర్చుకుంటే ఖచ్చితంగా 5 మార్కులు వస్తాయి. మిగతా 5 మార్కులు మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెథడ్స్ ఒకటే విషయం, మనం ఎంత గట్టిగా చదివినా ఉన్న 15 మార్కులు టోటల్ చదివిన మంచిగా ఎక్స్ట్రీమ్ చదివిన వ్యక్తికి 13 మార్కులు 12 మార్కులు వస్తాయి. 13 మార్కులు. ఏం చదవకుండా బేసిక్స్ నేర్చుకుని వెళ్ళినా సరే మీకు ఈజీగా 8 నుండి 10 మార్కులు వస్తాయి. ఎందుకు? మొత్తం అప్లికేషన్ ఓరియంటెడ్. మనకి ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఏ విధంగా చెప్పాలో మనకు తెలుసు కాబట్టి కొద్దిగా చూసుకుంటే ఈజీగా మనకి దీనిలో స్కోర్ చేయవచ్చు. ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే జీకే అనేది ఒక మహాసముద్రం. దాంట్లో కొన్ని స్టాండర్డ్ ఉంటాయి, లైక్ గ్రాండ్ స్లామ్ కానీ, అవార్డులు కానీ, అటువంటి స్టాండర్డ్ ఉన్నాయని చదువుకోవాలి. ఒక మినిమం 50-100 టాపిక్ లిస్ట్ ఉంటుంది, మేము నెట్లో చూసినా దొరుకుతుంది. ఆ లిస్ట్ ఒకటి చదువుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ చదవాలి, దానికి సంబంధించి కరెంట్ జీకే చదవాలి. ఉదాహరణ మణిపూర్ అనే ఇష్యూ వచ్చింది, మణిపూర్ సంబంధించి ఇష్యూ ఉంది, లేదా అయోధ్య రామ మందిరం ఉంది. అయోధ్య రామ మందిరం సంబంధించి మొత్తం చూసుకోవాలి. నెక్స్ట్ దానికి సంబంధించి కోర్టుకి సంబంధించి ఇష్యూస్ చూడాలి. మణిపూర్ ఉంది, మణిపూర్ సంబంధించి ఇష్యూ చూడాలి. ఆ మణిపూర్ భాషను జాతీయ మీన్స్ అధికార భాషగా ఎప్పుడు గుర్తించారు, ఏ సంవత్సరంలో గుర్తించారు, దాని సవరణ ఏంటి. సో స్టాటిక్ కరెంట్ జీకే చూసుకోవాలి, కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. స్టాటిక్ జీకే సంబంధించి ఒక 100 టాపిక్లు ఉంటాయి. గ్రాండ్ స్లామ్స్ కానీ, అవార్డులు కానీ, నెక్స్ట్ జాతీయ పార్కులు, ఇలాంటి కొన్ని అంశాలు ఉంటాయి. అవన్నీ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ కంటెంట్ కంప్లీట్ చేసుకొని, ఫస్ట్ పార్ట్ కంటెంట్ కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్ పార్ట్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, థర్డ్ పార్ట్ ఇవి. దీంట్లో 27కి 25 ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇంగ్లీష్ 9 మార్కులు, మ్యాథ్స్ 9 మార్కులు, 18. పర్ఫెక్ట్ వ్యక్తికి 18 వస్తాయి. లేదు అనే వ్యక్తి కొంత మరీ తక్కువ ఉన్న వాళ్ళకి అసలు ఇలా మార్క్స్ 0 మార్క్స్ వచ్చే వ్యక్తులు ఉంటారు ఇంగ్లీష్ మ్యాథ్స్లలో. సో ఇదే మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. నెక్స్ట్ పిఐఈ కానీ, మెథడ్స్ కానీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ చదివిన వాళ్ళకి మార్క్స్ పోతాయి, చదివిన వాళ్ళకి మార్క్స్ పోతాయి. ఖచ్చితంగా మార్క్స్ ఈ 3లో మార్క్స్ అనేది చాలా మందికి పోతాయి. ఎంత చదివినా సరే లేక బిట్ వేరే దాంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టాపర్కైనా మామూలు చదివిన వ్యక్తికైనా మార్క్స్ అయితే పోతాయి. కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ మొత్తం ఇంగ్లీష్ మ్యాథ్సే అవుతుంది, అది గుర్తుంచుకోవాలి. సో దీన్ని బట్టి మీరు 120 days షెడ్యూల్ చేసుకుని చదివినట్టయితే ఖచ్చితంగా డిఎస్సి సాధించగలరు. నెక్స్ట్ సిబిఆర్టీ అనుకున్నప్పుడు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ విడిగా ఎగ్జామ్ నిర్వహిస్తాను కాబట్టి మీకు నామినేషన్ ప్రాసెస్ ఉండదు.
సో మీకు ఏ స్కోర్ వచ్చినా అదే స్కోర్ కంటిన్యూ అవుతుంది. మీరైతే ఇప్పుడు సెలెక్షన్ చేసుకుని ఏ ఎగ్జామ్లో ఏ జిల్లాలో రాస్తారని సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ బట్టి మీకు జిల్లాని సెలెక్ట్ అవుతుంది. అక్కడ ఎగ్జామ్ రాయాలి. ఓకే, సో అందరూ ఎవరైతే ఇప్పుడు టెట్ గురించి చెప్పామో 100 మార్క్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళ మాత్రం టెట్ చదవండి. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు టెట్ చదవకుండా ఈ 120 days ప్రాపర్ షెడ్యూల్ వేసుకుని చదువుకోండి. ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.